రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. పలు విమానాలని రాకపోకలకి తాత్కాలికంగా నిలిపివేస్తే మరికొన్ని పర్మనెంట్గా కొన్ని రోజుల పాటుగా నిలిపివేశారు. ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఎటువంటి ఫ్లైట్ ఎగరడం లేదు. అయితే యుద్ధం కారణంగా అక్కడ మరోసారి క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. క్రూడ్ ఆయిల్ ధరలు అక్కడే పెరిగిపోవడం అంటే భారతదేశం పైన కూడా పెను ప్రభావం ఉండబోతోంది. ఇప్పటికే 115 అయింది. ఇంకా ఎంతలా భారతదేశ ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందో తెలియదు, ఎంతలా ఇంకా భయంకరంగా ఉంటుందో తెలియదు. సో ప్రజెంట్ మరోసారి బందర్ అబ్బాస్ పోర్ట్ పైన యూఎస్ దాడి. ఆల్రెడీ దాడి జరిగింది, ఇదే సమయానికి మనం మాట్లాడుకున్నాం. కానీ మళ్ళీ ఇప్పుడు భయంకరమైనటువంటి దాడి ఇంకా జరుగుతూనే ఉంది. బందర్ అబ్బాస్ పోర్ట్ దగ్గర జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉంటే దాంట్లో కొన్ని డ్రోన్ అటాక్లు, ఆ తర్వాత కొన్ని మనుషుల కదలికలు ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఇరాన్ చేస్తోంది. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని విడిపించాలనేటువంటి ప్రయత్నం చేస్తూనే తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని అమెరికా చూస్తోంది. సో ఇప్పుడు IRGC తమ సైన్యాన్ని మోహరింపజేసింది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి సమీపంగా. కొన్ని నౌకలను కూడా తీసుకొచ్చి ఆ నౌకలన్నింటి చేత అక్కడ సీ మైన్స్ని పెట్టిస్తోంది IRGC. దీంతో అమెరికా తమ ఒక్కసారిగా అటాక్ చేసి ఆ సీ మైన్స్ పెట్టిన నౌకల పైన, IRGC బేస్ క్యాంప్స్ పైన, బందర్ అబ్బాస్ పోర్ట్ పైన అటాక్ చేసింది. వాళ్ళు ఏం చెప్తున్నారు? ముందస్తు సెల్ఫ్ డిఫెన్స్ అంటోంది అమెరికా. వాళ్ళు ఏ క్షణమైనా మాపై దాడి చేసే అవకాశం ఉంది, వాళ్ళంత స్థాయిలో అక్కడ మోహరించారంటే మాపై అటాక్ చేయడానికి. కాబట్టి అక్కడ మాపై అటాక్ జరక్క మునిపే మేము దాని నుంచి తప్పించుకోవాలి, కాబట్టి మేము వాళ్ళపై అటాక్ చేశామని అమెరికా అంటోంది. దీనికి ప్రతీకార చర్యలో భాగంగా కొన్ని వందల డ్రోన్లు ఖతార్ వైపుగా దూసుకొచ్చాయి. నిన్న ఈరోజు కువైట్ వైపుగా దూసుకొస్తున్నాయి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఉన్నటువంటి సౌదీ, UAE, ఖతార్, కువైట్, బనామా, బహ్రెయిన్, ఇరాక్ ఈ దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు అన్నిటి కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడుతోంది. ఎటువంటి విమానాలు ఎగరడం లేదు. కొన్ని వందల సంఖ్యలో నిన్నటి వరకు నుంచి ఇప్పటి వరకు కొన్ని 1000 డ్రోన్లు ఆల్రెడీ చెప్పింది. మన దగ్గర డ్రోన్ల ఫ్యాక్టరీ ఉందని చెప్పి ఇరాన్ చెప్పుకొచ్చింది. 1000 డ్రోన్లు గల్ఫ్ కంట్రీస్లోని దుబాయ్, సౌదీ, బహ్రాన్ ఈ ప్రాంతాల పైన భయంకరమైనటువంటి డ్రోన్ అటాక్ జరిగింది. కువైట్ పై ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో వాటన్నిటినీ అమెరికా తమ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టంతో, దుబాయ్, సౌదీ, UAE కంట్రీస్ అన్నీ కూడా తమ సెల్ఫ్ డిఫెన్స్తో వాటిని గాల్లోనే పేల్చేస్తున్నాయి. ఈసారి ఇరాన్ ఒక రకంగా చెతికిల పడిందని చెప్పాలి. ఈ 2-3 రోజులుగా మళ్ళీ మొదలైనటువంటి యుద్ధంలో, డైరెక్ట్ అటాకింగ్స్లో ఇరాన్ పెద్దగా ప్రభావం చూపించలేకపోతుంది. గతంలో దుబాయ్ ఎయిర్పోర్ట్పై అటాక్ చేసిందని, ఇంకోసారి కువైట్లో అటాక్ జరిగిందని, బనామా, బహ్రెయిన్లో ఇబ్బంది పడ్డారని ఇలా చెప్పుకున్న మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇరాన్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతుంది. ఇరాన్ ఒక రకంగా వెనకబడిపోయింది. ఈ 2-3 రోజుల యుద్ధంలో అటాక్ చేస్తున్న అమెరికా సెల్ఫ్ డిఫెన్స్ సిస్టంతో వాటిని అడ్డుకొని తిప్పికొట్టి గాల్లోనే పేల్చేస్తోంది. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందనంటే ఖతార్ వేదికగా జరుగుతున్న చర్చలని చెప్పి ఇరాన్ మొత్తాన్ని కూడా అటు డైవర్ట్ చేసి పెట్టిన కండిషన్స్ అని యాక్సెప్ట్ చేస్తున్నాం ఇరాన్ చెప్పినప్పటికీ, మీరు కండిషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాపై రెచ్చిపోతారు, కాబట్టి మిమ్మల్ని మొత్తంగా కిల్ చేయాలి, ఇక బతకనీయకుండా మళ్ళీ మొత్తంగా మీ ఫైనాన్సెస్ని, మీకున్నటువంటి గ్రాస్ రూట్స్ని మొత్తాన్ని కిల్ చేయాలని చెప్పి మళ్ళీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తుగడతోనే ముందుకు వెళ్తూ ఇరాన్పై అటాక్ చేస్తున్నట్టు కనబడుతోంది. బందర్ అబ్బాస్ పోర్ట్ పైన నిన్న జరిగిన దాడి ఇంకా కొనసాగుతోంది. ఒకసారి ఆ దాడికి సంబంధించి విజువల్ చూద్దాం. రైట్, నిన్న బందర్ అబ్బాస్ పోర్ట్ పై జరిగిన దాడి నుంచి ఈ క్షణం వరకు కూడా ఇంకా ఈ దాడి కొనసాగుతూనే ఉంది. అమెరికా దానికి చెప్తున్న కారణం ఏంటంటే మా పైన వాళ్ళంతా అటాక్ చేయడానికి ఒక భయంకరమైనటువంటి యాక్షన్ ప్లాన్తో సిద్ధంగా ఉన్నారు, దాన్ని బ్రేక్ చేయడంలో మా ఉద్దేశం మాత్రమే, అక్కడ అటాక్ జరిగిందంటే ఆ ప్లాన్ని బ్రేక్ చేయడమే అన్నట్టుగా అటు అమెరికా చెప్తోంది. కానీ ఈ అటాక్ కేవలం బ్రేక్ చేయడమే అయితే మరి చర్చలు ఎందుకు?
60 రోజుల పాటుగా చర్చలు జరుగుతాయి అని చెప్పి ట్రంపే మన ట్వీట్ చేసుకొచ్చారు. 60 రోజుల పాటు ఈ చర్చలు జరుగుతాయని ట్రంప్ చేసిన ట్వీటే మనం చూస్తూ ఉన్నాం. ట్రంప్ ఎగ్జాక్ట్గా మండే రోజు ఈ ట్వీట్ చేశారు. మండే రోజు ఈ ట్వీట్ చేశారో లేదో ఆ మరుసటి రోజు నుంచే యుద్ధం మొదలైంది. మళ్ళీ భయంకరంగా ఇరాన్ పైన అమెరికా దాడులు చేస్తోంది. అందుకే అంటూ ఉంటారు, నేను ప్రతిసారి చెప్తున్నా ట్రంప్ గురించి మాట్లాడు, ఆయన మాటలకు ఆయనకే అర్థం ఉండదు. వార్థం పరమార్థం మన్ను మశానం ఏమీ ఉండవు. ఆయన చెప్తాడు, మళ్ళీ ఆయనే దాన్ని అతిక్రమిస్తాడు కూడా. అటాక్ చేయొద్దు అంటాడు, అటాక్ చేస్తాడు. నేను మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను అంటాడు, మళ్ళీ వచ్చి అటాక్ చేసి భయంకరంగా దాడులకు పాల్పడుతూ ఉంటాడు. ఇప్పుడు జరుగుతోంది అదే, ఎగ్జాక్ట్గా అదే జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇరాన్ని నమ్మించి ఇరాన్ గొంతుకొస్తున్నాడు. సో ఇక్కడ నా ఉద్దేశం ఇరాన్ను అమెరికాను సపోర్ట్ చేయాలనో వాటిని విభేదించాలనో కాదు. ఇక్కడ జరుగుతున్న ఎగ్జాక్ట్ విషయాన్ని మీకు అందజేయడం కోసం మాత్రమే. ఇక్కడ ఇరాన్ ఆల్రెడీ చర్చలకు వెళ్ళింది ఖతార్తో. ఇవేమి జరిగినా, ఎటువంటి చర్చలు జరిగినా, ఎటువంటి దాడులు జరిగినా ఫైనల్ ఎఫెక్ట్ పడుతోంది సామాన్యుడి పైన, మీ పైన, నా పైన, మనందరిపైన ఎఫెక్ట్ పడుతోంది. అది మనం పే చేసేటువంటి పెట్రోల్ ప్రైజెస్లో కానీ, కూరగాయల ధరల్లో కానీ, నిత్యావసర సరుకుల్లో కానీ, మనం రోజువారీగా తినే టిఫిన్స్లో కానీ, ప్రతి నిత్యావసర సరుకుల పైన ఈ ధరలు పెరిగిపోతున్నాయి. కారణం అక్కడ డొనాల్డ్ ట్రంప్ చేసేటువంటి పిచ్చి చర్యలు, దానికి ఇరాన్ ప్రతీకార దాడులు, ఇవే జరుగుతోంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి రోజుకి సగటున ప్రిఫోర్ వార్ 150 నుంచి 200 నౌకలు అట్టిగా దాటేవి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, 5 నుంచి 10 మాత్రమే దాటుతున్నాయి. దాంట్లో డెఫినెట్గా భారత్కి కొంత ఫ్రీ మూవ్మెంట్ ఇరాన్ కల్పించింది కాబట్టి భారత్ కూడా ఫ్రీగానే వెళ్ళగలుగుతుంది. అటు ఇటు కొన్ని నౌకలు తీసుకెళ్ళగలుగుతోంది. కానీ ఇంత భయంకరమైనటువంటి యుద్ధానికి కారణం ఏంటంటే కేవలం డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంభావమే. డొనాల్డ్ ట్రంప్ కేవలం ఆ దేశం పైన ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం. మొన్న ఒక ట్వీట్ చూశాను డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్ అనే ట్రూత్ పోస్ట్ నుంచి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అని చెప్పి ఆ ఇరాన్ మ్యాప్ మొత్తానికి అమెరికా ఫ్లాగ్ని వేసేశాడు. అమెరికా ఫ్లాగ్ని వేసి ఇరాన్ మ్యాప్ మొత్తాన్ని కూడా కప్పెట్టేసి మిడిల్ ఈస్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అని ఒక పోస్ట్ పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. అంటే ఎంత అహంకారంతో ఉన్నాడు, ఎంత టార్గెటెడ్గా ముందుకెళ్తున్నాడో అర్థమవుతోంది. ఇప్పటికీ ఇంకా డ్రోన్స్, మిసైళ్ల వర్షం కురుస్తూనే ఉంది. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా తమ దగ్గర ఉన్నటువంటి డ్రోన్ ఫ్యాక్టరీ అని ఎప్పుడో చెప్పిన ఇరాన్ ఆ డ్రోన్ అన్నింటి కూడా ఇటు ఖతార్, కువైట్, బనామా, బెహ్రెయిన్, ఇరాన్ ఆల్రెడీ కువైట్పై అటాక్ జరిగింది. కువైట్పై అటాక్ని కువైట్ డిఫెన్స్ సిస్టమ్ తిప్పికొట్టింది. కానీ ఎంత తిప్పికొట్టినా, ఎన్ని అటాక్ జరిగినా, యుద్ధం కనుక ఆగకపోతే రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కేవలం భారత్ ఒకటే మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే పొరపాటే. ప్రతి దేశం కూడా యుద్ధం కారణంగా ఇబ్బంది పడుతుంది. యూరోపియన్ నేషన్స్ అయితే ఏకంగా అల్లాడిపోతున్నారు. వాళ్ళకి ఆయిల్ లేదు, జనరేటర్స్ నడవడం లేదు, హీటర్స్ పనిచేయడం లేదు, ఎటువంటి విధానాలు లేక కల్లోలం అయిపోతుంది పరిస్థితి. నిన్న ఉన్నటి వరకు మనకు రష్యా నుంచి కూడా కొంత ఆయిల్ కొనుగోలు ఉండేది కాబట్టి బతికి బట్ట కట్టగలిగాం. కానీ ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు కూడా మన ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు నిలిపివేశారు. కాబట్టి ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు లేదు. మనం కొనుగోలు చేసేది కేవలం హార్మూజ్ నుంచి రావాల్సిందే. కాబట్టి డెఫినెట్గా ఆ ప్రభావం, దాని తాలూకా సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. సో ఇప్పుడు యుద్ధం ఆగిపోవాలనేది అందరూ ఆకాంక్షిస్తున్న మాట. కానీ డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ఆగేలా కనిపించట్లేదు. 60 రోజుల పాటుగా చర్చలని చెప్పినటువంటి ఆ మనిషే మళ్ళీ యుద్ధానికి కారణమై మళ్ళీ ఇంక యుద్ధాన్ని రెచ్చగొడుతున్నాడు. ఇరాన్ అమెరికా యుద్ధం ఇంకా కొనసాగుతుంది. ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయో చూడాలి.